ఎకరాలు గూడుగా మార్చి క్రాప్ హాలిడే డిక్లేర్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పట్టలేదు, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని. కుమ్మక్కు నీచ రాజకీయాలపై నిప్పులు చెరిగారు షర్మిల. కాంగ్రెస్ టీడీపీ కుట్రలు చేసి అన్యాయంగా జగనన్నను జైల్లో పెట్టారని విమర్శించారు. చంద్రబాబుకు మాట మీద నిలబడ్డం అలవాటు లేదన్నారు. చంద్రబాబు పాదయాత్ర డ్రామా అన్నారు. మనసులో మాట పుస్తకంలో బాబు ఏం రాసుకున్నారో ప్రజలకు చెప్పారు. కాంగ్రెస్ టీడీపీల కుమ్మక్కు రాజకీయాలపై మండిపడ్డారు. చంద్రబాబుకు లేనిది రాజన్నకు జగనన్నకు ఉన్నది విశ్వసనీయత అని చెప్పారు. ప్రజల హర్షధ్వానాల మధ్య త్వరలో రాజన్న రాజ్యం వస్తుందని ప్రకటించారు. 18వ రోజు పాదయాత్రలో దాదాపు 13 కిలోమీటర్లు నడిచిన షర్మిల ఇప్పటి వరకు 236 కిలోమీటర్లు మరో ప్రజాప్రస్థానం కొనసాగించారు. ఇక అనంత ఆదరణలో మరో ప్రజాప్రస్థానం స్పెషల్ ఎడిషన్ లోకి వెళ్దాం. ఇంత అసమర్థ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి దూషేసే అవకాశం ఉన్నా పాదయాత్రని డ్రామాలు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నారు. లక్ష ఎకరాలు గూడుగా మార్చి క్రాప్ హాలిడే డిక్లేర్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పట్టలేదు, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని. పెద్ద పెద్ద వాళ్లు చిన్న చిన్న ఆలోచనలు చేసి జగనన్నను జైలుకు పంపారంటూ షర్మిల నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ టీడీపీ నీచ రాజకీయాలపై మండిపడ్డారు. సీపీఐను వాడుకుని కుట్రలు పన్ని జగనన్నను జైలుకు పంపారని చెప్పారు. చంద్రబాబు పాదయాత్ర పెద్ద డ్రామా అన్నారు. ఆయన హయాంలో శ్మశానాలుగా మారిన గ్రామాల నుంచే నడుస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ఆ గ్రామస్తుల కాళ్లు చేతులు పట్టుకున్న బాబు పాపాలు పోవన్నారు షర్మిల. కాంగ్రెస్ టీడీపీలు కలిసి నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని సీపీఐని అడ్డం పెట్టుకుని జగనన్నని జైలుకు పంపారంటూ షర్మిల నిప్పులు చెరిగారు. జగనన్నని పైకి రాకుండా చేయడానికి విచారణ పేరుతో సీబీఐతో అరెస్ట్ చేయించారని చెప్పారు. రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆజాద్ అన్న మాటలను షర్మిల గుర్తు చేశారు. పెద్ద పెద్ద వాళ్ళంతా మాట్లాడుకుని పెద్ద పెద్ద మనుషులతో ఢిల్లీలో మాట్లాడుకుని ఎన్ని కుట్రలకు పాల్పడుతున్నారు. ఆజాద్ గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీలోనే ఉంటే ఆయనకి మీ కష్టాలు వచ్చేవా అని. అంటే కేవలం ఓదార్పు యాత్ర చేశాడని, మాట మీద నిలబడ్డాడని ఆయన మీద కక్ష కట్టి కాంగ్రెస్ కు తెలుగుదేశానికి ఆయన పార్టీ వస్తే ఆయన బయట ఉంటే ఆయన ప్రజల సమస్యలకు పోరాడుతుంటే వారి మనసుల్లో స్థానం చేసుకుంటుంటే ఇక కాంగ్రెస్ కి టీడీపీకి మనుగడ ఉండదని కుట్రలు పని ఈరోజు జగనన్న జైలు పాలు చేయడం జరిగింది. మహానేత వైఎస్ఆర్ పేరునే ఎఫ్ఐఆర్ లో పెట్టిన వాళ్లకి జగనన్న ఒక లెక్కే కాదన్నారు షర్మిల. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ టీడీపీలకు బుద్ది చెప్పాలన్నారు షర్మిల. రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో దోషిగా చేర్చారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నా ఈ కాంగ్రెస్ తో ఈ తెలుగుదేశం కలిసి ఆయనను కూడా జైల్లో పెట్టేవారు. ఇక జగనన్న ఎంత చిన్నవాడు, వాళ్ళ వయసులలో సగం ఉంటుంది. అయినా పెద్ద పెద్ద మనుషులంతా కలిపి చిన్న చిన్నగా ఆలోచించి ఆయన మీద కుట్రలు పని ఈ రోజు ఆయన పైకి రాకుండా చేస్తున్నారు. కానీ ఒకటి నిజం, దేవుడు అనేవాడు ఉన్నాడు. ఉదయించే సూర్యుని ఎవ్వరూ ఆపలేరు, జగనన్నని కూడా ఎవ్వరూ ఆపలేరు. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో మంచి వాళ్ళ పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఒకరోజు వస్తుంది, దేవుడే జగనన్నను బయటికి తీసుకొస్తాడు. ఈ కుట్ర రాజకీయాలు, ఈ కుమ్ము రాజకీయాలు చేసే వాళ్ళందరికీ పెట్టినట్టు దీనికి బుద్ధి చెప్పి జగనన్న బయటకు వచ్చిన రోజున మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు. జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందన్నారు షర్మిల. రాజన్న ఇచ్చిన ప్రతి మాటను జగనన్న నెరవేరుస్తారని తెలిపారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. 18వ రోజు పాదయాత్రలో షర్మిలను కలిసిన గొర్రెల కాపరులు తమ వేదన చెప్పుకున్నారు. ఈ కాలంలో గొర్రెలు జబ్బున పడతాయని, కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏంటి మీ పరిస్థితి అని అడగడానికి ఒక్క అధికారిని కూడా పంపలేదని తెలిపారు. కరువు పీడిత ప్రాంతమైన అనంతపురంలో వైఎస్సార్ గొర్రెల పెంపకానికి ప్రాధాన్యం ఇచ్చారని షర్మిల చెప్పారు.
వ్యవసాయదారులు, చేతి వృత్తులదారులే కాదు, వ్యవసాయ అనుబంధ రంగాల వారు కూడా ఈ ప్రభుత్వంలో నానా బాధలు పడ్డారు అనడానికి ఈ గొర్రెల కాపర్లే నిదర్శనం. వీరి బాధలు విని స్పందించిన షర్మిల, కిరణ్ కు ఢిల్లీ పోవడానికే సరిపోతుంది, మీ బాధలు పట్టించుకునే తీరిక ఆయనకు ఎక్కడుందంటూ వ్యాఖ్యానించారు. ఇంటికొచ్చి పోసిపోయేటోళ్ళు మేడం, ఇప్పుడు అసలు మందు కొని లేదు. ఈ కాలం వచ్చిందంటే గొర్రెలు కుంట్లు పడతాయి, కుంట్లు పడిన కాబట్టించుకుని నాదే లేరు మేడం. కాలు నీళ్లు వస్తే మా గొర్రెలు బాగా నీళ్లు తాగి బాగా గడ్డి వేసి బాగుంటాయి మేడం. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మాకు అన్ని రకాల మంచిగా ఉండదు మేడం. గొర్రెల కాపర్లకి లోకమంతా తీరాలి, మళ్ళీ రాజ్యం రావాలి మేడం. పశుక్రాంతి కింద కూడా లక్షల గేదెలు ఇవ్వడం అవన్నీ చేశారు రాజశేఖర రెడ్డి గారు. మన అగ్రికల్చర్ పైన వేసిన కమిషన్ రిపోర్ట్ లో కూడా ప్రత్యామ్నాయంగా ఇవన్నీ ప్రోత్సహించమని చెప్పారు మేడం. అదంటే ఇప్పుడు ఆపేశారు అన్ని. గొర్రెల కాపరుల కోసం అని చెప్పి, వాళ్ళ డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఇన్సూరెన్స్ సపరేట్ గా అప్పుడే ఆయన ఉన్నప్పుడే మనకు 10 రూపాయలు ఇన్సూరెన్స్ పెట్టి ఇది చేశారు మేడం. తర్వాత ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి ఎవరిని ఇంతవరకు గోపీనాథ్ తర్వాత తరిన తర్వాత ఎవరిని ఇంతవరకు నియమించలేదు. కార్పొరేషన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దానికి ఫండ్స్ ఇచ్చి దాన్ని సూచనలు తీసుకొని సూచనల మేరకు ఇన్సూరెన్స్ అనేది ప్రవేశపెట్టి మీరు 18 రూపాయలు కంటే యానిమల్స్ చనిపోయినప్పుడు 1000 రూపాయలు వచ్చేటట్టుగా ఆయన అరేంజ్ చేశాడు. ఇప్పుడు కార్పొరేషన్ లేదు, ఫండ్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, దానిలో బోర్డు మెంబర్లు లేరు, మనుషులు లేరు, ఏమీ లేరు. ప్రభుత్వంలో ఎవరైనా ఉన్నారని మీకు అనిపిస్తుందా? ఎవరు లేరు మేడం, ఎవరు అసలు అడ్రస్ లేదు మేడం. లేదు, కిరణ్ కుమార్ రెడ్డి కూడా లేడు. ఢిల్లీకి పోవడానికి సరిపోతాడు ఆయనకు. మనకు ప్రత్యామ్నాయం గొర్రెల పెంపకము, పశువుల పెంపకము ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. పశుక్రాంతి కింద అన్ని గేదెలు ఎస్సీలకి ఎస్టీలకి ఇచ్చిన నాయకులు ఎవరు కూడా లేరు. వాటి వల్ల చాలా కుటుంబాలు బాగుపడినాయి. ఇప్పుడు అట్లాంటి ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం మీకు పంటలకు నీళ్లు ఇవ్వాలా, మీరు పంటలు పండాలా, పంటలతో పాటు ఇది కూడా ఒక బ్యాకప్ ప్లాన్ గా ఉండాలా అనేది రాజశేఖర రెడ్డి ఉద్దేశం. అంటే డ్రాట్ హిట్ ఏరియాస్ గనక ఇది కూడా ఉండాలా అని, ఒకవేళ అది పంటలు రాకపోయినా దీంట్లో అయినా మీకు ఆదాయం రావాలా అనేది ఆయన లక్ష్యం. కానీ ఇప్పుడైతే ఏమీ జరగడం లేదు. దీనిలో కనీసం మంచినీళ్ళు ఇచ్చే నాది కూడా లేదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మనకు ప్రజలకు బాగుంది. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత అధ్వానంగా ఉండారో వాళ్ళ ఆఫీసర్లు కూడా అంతే అధ్వానంగా పనిచేస్తున్నారు. మీకు బాగా అర్థమైంది కదా. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ కు, తెలుగుదేశం కు గట్టిగా బుద్ధి చెప్పండి. జగనన్న అందరూ ఆశీర్వదిస్తే రాజన్న రాజ్యం తప్పకుండా వస్తుంది. రాజన్న ప్రతి మాటను జగనన్న నిలబెడతాడు. మీకు మళ్ళా ఇన్సూరెన్స్ వస్తాయి. అంతేకాకుండా జగనన్న చెప్పింది 103 అని ఒక మొబైల్ వెటనరీ వ్యాన్ కూడా మండలానికి ఇన్ని అన్నట్లు అరేంజ్ చేసి దీనిలో కూడా మందులు, వీళ్ళకి జబ్బులు వచ్చినప్పుడు చూసుకోవడానికి కూడా అవి కూడా తిరుగుతానేటట్టుగా పెడతామన్నారు. ఇన్సూరెన్స్లు వస్తాయి. 103 అని ఒక మొబైల్ వెటనరీ ఉంటుంది. మళ్ళా రాజన్న చెప్పినట్టు కార్పొరేషన్ ఉంటుంది. అన్ని బాగా జరుగుతాయి. ధైర్యం ఉండండి. షర్మిలకు చెప్పుకుంటే తమ సమస్యలు తీరవని ప్రజలకు తెలుసు. కానీ షర్మిలకు తమ బాధలు చెప్పుకుంటే జగన్ కు చెప్పుకున్నట్లే ఉందని ప్రజలు చెబుతున్నారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. స్పెషల్ ఎడిషన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. తినటానికి తిండి సరిగా లేదు, తాగడానికి నీళ్లు లేవు. 2 లీటర్ల పాలలో 2 బిందెల నీళ్లు. కాంపౌండ్ లోనే పాములు, తేళ్లు. పేరుకే సాంబారు. సమస్యలు చెప్పండి అని షర్మిల అడిగితే బుక్క తిప్పుకోకుండా సమస్యలు చిట్ట విప్పారు చిన్నారులు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ ఖచ్చితంగా చూడాల్సిందే. స్పోర్ట్స్ జరగడం లేదు, మళ్ళీ పౌష్టికాహారం చేయడం లేదు. టైంకి సరిగా ఎగ్జామ్ పవర్ సడన్ గా కట్ అయిపోతుంది. పిల్లలు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది. కాశ వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాము. మా మీద దయ కలిచి మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీ పేరు చెప్పుకొని మేము 10th క్లాస్ పూర్తయి బతుకున్న దాకా. ఇక్కడితో వీళ్ల సమస్యల చిట్ట ఆగిపోలేదు. కన్నీళ్లు రాని రోజు లేదని పిల్లలు చెబుతున్నారు. పిల్లలతో షర్మిల, షర్మిలతో పిల్లల మాటలు వినండి. అప్పుడు తిండి బాగుంది, అప్పుడు ట్యూషన్ టీచర్ బాగుంది, అప్పుడు చదువు బాగుంది, అప్పుడు స్కూల్లో బోర్ బాగుంది, అప్పుడు స్కూల్లో సాంబార్ బాగుంది. ఎప్పటి నుంచి అట్లే ఉంది మేడం. స్కూల్లో సాంబార్ ఎప్పటి నుంచి మటుకు మీరు మాట్లాడండి. స్కూల్ నుంచి కరెంట్ లేదు. 3 సంవత్సరాల నుంచి మీకు ఎంత కష్టంగా ఉందో మీకు అర్థమైంది మేడం.
ఉప్పు నీళ్ళు వస్తాయి. చంద్రబాబు నాయుడు అని అంత చంద్రబాబు నాయుడు తెలుసు, రాజశేఖర రెడ్డి తెలుసు, కిరణ్ కుమార్ రెడ్డి అన్నం, సాంబారు, మజ్జిగ ఎలా ఉన్నాయో పరిశీలించారు షర్మిల. పిల్లలు తినే భోజనాన్ని రుచి చూశారు. అన్నం మాకు చాలా బ్యాడ్ గా ఉంది. అన్నం అయితే అసలు ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది, అసలు తినేటట్టు కూడా లేదు. ఇక ఇక్కడ చూడండి ఎలా చెబుతున్నారో వారి సమస్యలు. వీరి ప్రతి మాటలోనూ సమస్య కళ్లకు కొట్టొచ్చినట్టు కనబడుతోంది. 3 నెలలకి 4 నెలలకు వస్తాను. టాబ్లెట్స్ అలాంటివి ఏం దొరకవు మేడం. టాబ్లెట్స్ కావాలంటే ఇలానే పనుకోవాలా, కడుపు నొప్పి ఏమైనా వచ్చా అని ఇలానే. ఎప్పుడైనా మూపులో వెళ్ళాలి మేడం, ఊర్లోకి వెళ్ళాలి. లేదు మేడం, బాత్రూమ్ లేదు మేడం. కరెంట్ అంతే మేడం, అవర్స్ ఉండాలి మేడం. 24 hours 2 hours ఉండాలి. అసలు చదువుకోవాలనుకుంటే కరెంట్ అసలు సరిగ్గా ఉండదు మేడం. ఎట్లా చదువుకోవాలో అసలు వచ్చి మీకు బాత్రూమ్ చేపిస్తాడు, బోర్ చేపిస్తారు, బాత్రూమ్ మేడం, లైట్ లేపిస్తాడు. ఇవన్నీ అర్జెంట్ గా చేపించాల్సి సంక్షేమ పాఠశాలను పరిశీలించిన అనంతరం వికలాంగులను కలుసుకున్నారు షర్మిల. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. ఉరవకొండ నియోజకవర్గంలోని కడవలకుంట దగ్గర శనక్కాయ రైతులు షర్మిలను కలుసుకున్నారు. పనికి రాకుండా పోయిన వేరుశనగ పైరును తీసుకొచ్చి షర్మిలకు చూపించారు. గతేడాది కంటే ఈ ఏడాది నష్టాలు తగ్గవచ్చని చెప్పిన రైతులు కనీస లాభం వస్తుందని కూడా చెప్పలేకపోయారు. రైతులకు పావల వడ్డీ రుణాలు ఒట్టి మాటేనని షర్మిలతో అన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న షర్మిల రైతుల బాధలు విని చెల్లించిపోయారు. కొంతకాలం ఓపిక పట్టమని ధైర్యం చెప్పారు. ఇన్సూరెన్స్ కూడా రావటం లేదని ఓ పెద్దాయన షర్మిలకు తెలిపారు. పావుల వడ్డీ అన్నారు మేడం, కానీ పావుల వడ్డీ ఎవరికి వర్తించలేదు మేడం. ఇంతవరకైంది ఒక రైతు, నేను కూడా రైతే మేడం, 4 ఎకరాలు ఉంది మేడం నాకు కూడా, కానీ వాళ్ళు పావుల వడ్డీ వేయలేదు మేడం. మామూలుగా 2 రూపాయలు వడ్డీ పడితే మొత్తం వాళ్ళు 2 రూపాయలు పడతారు, వాళ్ళు మొత్తం టోటల్ వేసుకుంటే 2 రూపాయలు పడుతుంది మేడం వాళ్ళు. ఓకే, ఈ పంట కూడా ఇన్సూరెన్స్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినారు, కానీ ఇప్పుడు రావడం లేదు. ఆ గొర్రెలు కూడా ఇంటి ముందు ఉండింది, అది కూడా మరి ఎవరు ఇప్పుడు పట్టించుకోవడం లేదు. పశువులకు కూడా ఇన్సూరెన్స్ చేస్తున్నారు, అది కూడా ఇప్పుడు ఇవ్వడం లేదు. ఇవన్నీ ఇప్పుడు ఫ్లాప్ అయిపోయినాయి. ఏంటి గవర్నమెంట్ అంటే రైతులకు ఏదో లబ్ధి పొందడం లేదు. రైతుల మాటలకు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యనిర్వాహక మండలి సభ్యుడు వీరేశ్వరరెడ్డి స్పందించారు. వైఎస్సార్ ఉన్నప్పుడు రైతులకు ఆయన చేసిన సాయాన్ని వివరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా మన ప్రాంతంలోనే ఒక పెద్ద సదస్సు జరిపి మనం అందరం రాజశేఖర రెడ్డి గారికి వెళ్ళాము. బెంగాల్ రాష్ట్రంలో 12 లక్షల ఎకరాలకు పైగా సాగు చేస్తారు, వాళ్ళందరూ కూడా నష్టపోతున్నారు, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలని అడిగినప్పుడు ఆయన వెంటనే అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి గారిని ఢిల్లీలోకి పంపించి చాలా షార్ట్ టైంలోనే మనకి ఇన్సూరెన్స్ అనౌన్స్ చేయించినాడు. అయితే ఇది మన నియోజకవర్గం అంతా వచ్చి 3 యూనిట్స్ గా చేసినారు. 3 యూనిట్స్ గా చేసేటప్పుడు ఒక యూనిట్ లో పండితే ఇంకో యూనిట్ లో అది సరిగా రావడం లేదు. ఇంకా చిన్న యూనిట్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చేస్తే తప్పనిసరిగా మనం జగన్ గారి దృష్టికి షర్మిల గారి ద్వారా తీసుకెళ్లాము. తప్పకుండా అది చేస్తే మనకి ఎప్పుడు నష్టం రాదు. అది రైతు అంటే అన్నదాత, అందరికి అన్నం పెట్టేవాడు. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా తయారు చేసింది చూడండి, వాళ్ళను మర్చిపోవడానికి వీల్లేని విషయం. 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడుండే ప్రభుత్వం మళ్ళా అక్కడికే తీసుకుపోతోంది. రాజన్న రాజ్యం వచ్చే వరకు రైతులు ధైర్యంగా ఉండాలని చెప్పారు షర్మిల. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. కుట్రలు పన్నితే ఆ కుట్రల పాపంలో కాంగ్రెస్, టీడీపీ కొట్టుకుపోతాయని ప్రజలంటున్నారు. తమకు చంద్రబాబు పాలన, వైఎస్సార్ యుగం, ఆ తర్వాత పాలకుల గురించి బాగా తెలుసునని వారంటున్నారు. తమ నాయకుడి కోసం ఆయన లక్ష్యమే తమ లక్ష్యం అంటున్నారు. షర్మిల అడుగులో అడిగేస్తున్నారు.
ఇడుపులపాయ నుంచి షర్మిల వెంట నడుస్తున్న వైఎస్సార్ అభిమానులకు పుట్టపర్తికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ నేత హరికృష్ణ దుప్పట్లు పంచారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సాగే ఈ యాత్ర చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. పాదయాత్రికులను చూస్తుంటే ప్రతి ఒక్కరిలోనూ వైఎస్సార్ కనిపిస్తున్నారని, ఎన్నో సమస్యలు, కడగడు కష్టాల్లో ఉన్న సామాన్య ప్రజలు వైఎస్సార్ కుటుంబం వెంట నిలుస్తున్నారంటే అది మామూలు విషయం కాదంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు. ఒక్కో అడుగు చరిత్ర అనే పుస్తకంలో ఒక్కో పేజీ అని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. మరో ప్రజా ప్రస్థానం రాష్ట్ర రాజకీయ చరిత్రను తిరగరాస్తుందంటున్నారు ప్రజలు. షర్మిల వేసే ప్రతి అడుగు కాంగ్రెస్ టీడీపీలకు వణుకు పుట్టిస్తోందంటున్నారు. జగన్ బాణం జనంలో ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయో అధికార విపక్షాలు ప్రత్యక్షంగా చూస్తున్నాయని ప్రజలు అనుకుంటున్నారు. ఇది అనంత ఆదరణలోని మరో ప్రజా ప్రస్థానం. స్పెషల్ ఎడిషన్. స్టే ట్యూన్.